అన్న దగ్గర దగ్గర 15-20 ఆటోలు కనిపిస్తా ఉన్నది. అవు. సో లైన్. ఆ. సో ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి పరిస్థితి నుండి? ప్రభుత్వం వచ్చిన కాంచెలు అంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు అయిన కాంచెలు మా ఆటోలు అన్నీ ఆగిపోయినాయి. ఓకే. అది వరకు అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రోజుకు 500 1000 దొరికేది. ఉమ్, ఇప్పుడు డీజిల్ మందం వస్తలేవు అసలు. ఉమ్. డీజిల్ మందం అంటే అనేది కేవలం ఒక్క ఫ్రీ బస్సు పెట్టినందుకే మీకు అంత పొట్ట అంత అసలు ఎవరు చూసినా ఆటోలు ఆధార్ కార్డు పట్టుకొని మాకు బస్సు ఫ్రీ అని ఆటోలు ఎక్కుతలేరు. మరి ఎక్కనప్పుడు ఇక ఆటోలలో ఎవరు ఎక్కుతారు? ఇక ఎక్కరు కదా. దాని గురించి మాకు ఇంత నష్టం. మరి ఏమన్నా గవర్నమెంట్ అంటే మీరు ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఒక 15-20 ఆటోలు కనిపిస్తా ఉన్నది. అంటే ఒక సీరియల్ నిండిన తర్వాత ఒక సీరియల్ వస్తుంది అంతే కదా. ఊరికొక 20 ఉంటాయి. ఊరికొక 80 ఆటోలు ఉంటాయి. 80 ఆటోలల్లా మనకు వెళ్ళాలంటే ఎవరికి వెళ్ళక ఇప్పుడు ఉన్నోళ్ళకి అందరికైతే వ్యవసాయాలు లేవు, ఎవరికి లేవు. నువ్వు ఎంక్వైరీ చేసుకున్నా అంతే ఉంటది. ఎవరికి వ్యవసాయాలు లేవు. ఈ ఆటో మీద బతికేటోళ్ళే చాలా మంది ఉన్నారు. ఆటో మీదనే బతకాలి అందరు. అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారన్న మీరు? అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 12,000 ఇస్తా ఉన్నారు. సంవత్సరానికి కాకుండా నెలకు 12,000 ఇచ్చినా ఓకే. ఆ 12,000 ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఫ్రీ బస్ తీసేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా డిమాండ్. అంటే రోజుకి ఎంత సంపాదిస్తున్నారు మీరు? ఇప్పుడు ఏం లేదు, డీజిల్ మందం వస్తాయి. డీజిల్ పోను ఒక 100-50 మిగులుతున్నాయి తప్పించి ఇంకా వేరేది ఏం లేదు అందులో. అంతే. అది వరకు అయితే మంచిగా ఉండే కలెక్షన్ 1000 రూపాయల దాకా 800 చేసుకునేది. బయట యూనియన్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆటోలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము ఆటోలు అమ్ముకుంటున్నాము, పంట పొలాల పనులకు పోతా ఉన్నాము, రైతు కూలి పని చేయడానికి పోతా ఉన్నాము, అడ్డ మీద నిలబడతా ఉన్నాము అంటున్నారు చాలా మంది. ఎట్లా అయినా ఉప్పరి పనికి పోయినా గానీ పని దొరుకుతలేదు. వాడు గంటలు నిలబడ్డా గానీ మళ్ళా బస్ కిరాయి పట్టుకుని వస్తాడు. మొగోళ్ళకి ఏమైనా బస్సు టికెట్ ఫ్రీ ఉన్నదా? వాళ్ళు మళ్ళీ ఆడ పోయినాక మళ్ళీ మర్యాద అంటే ఇప్పుడు ఆటోలు పెట్టారంటే కొందరు ఆటోలు ఆడనే పక్క పెట్టి ఇప్పుడు ఫైనాన్స్ కట్టక ఇంటి కాడ పెన్లం పుల్లది వాళ్ళ పుస్తల తాడులు అవి అమ్ముకొని ఫైనాన్స్ కడతారు. ఇక మరి అట్టేటప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు ఇక వాళ్ళు? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకి ఎంత సంపాదించేవాళ్ళు? పొద్దున 1000-1200 డీజిల్ పోన్ చేసుకునేది, కూలి పడేది రోజు. అట్లాడిది ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన కాంచి ఆటోకు డీజిల్ 2 లీటర్లు కొట్టిస్తే 200 అయితే 300 చేసుకుంటే 100 మిగులు బట్టి ఉంటుంది. ఇక ఏముంటది? ఇక ఏం లేదు, ఇక సరిపోతలేదు అసలు. దానికి ఆ ఇబ్బందులు జరుగుతాయి. మరి గవర్నమెంట్ అప్పుడు మంత్రులు గిట్లా వీళ్ళు మరి కట్టిస్తాం, ఆటో డ్రైవర్లు చూస్తాం అని లేటుగానే పోతుంది. అది ఎవరు సరిగ్గా స్పందించలేరు, చేస్తారు. ప్రభుత్వాన్ని మీరు గద్దెక్కిచ్చిలో ఓట్లేసి అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో గతంలో ఒక హామీ ఇచ్చినప్పుడు, ఫ్రీ బస్సు పథకం హామీ ఇచ్చినప్పుడు మీకు అర్థం కాలేదా? మాకు అట్లా అర్థం ఎట్లయింది? ఫ్రీ బస్ అన్నప్పుడు చెప్పిండు కదా ఇంత తొందరగా అవుతుందా అన్నట్టుగా మేము అనుకున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటే ఫ్రీ పెట్టుట్లా అంటారు కదా, హామీలు ఇచ్చిన జరుపుతారా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. అంటే సరే ఇప్పుడు కేసీఆర్ ఉన్నా మా బండ్లను పోలీసు వాళ్ళు ఆపలే మాకు సహకరించారు. ఇప్పుడు చూద్దాం మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, మాకు సహకరించాలి. కానీ ఈ ఫ్రీ బస్సుల వల్ల అంటే మగోళ్ళు ఇళ్ళ నుండి పని చేస్తుంటే ఆడవాళ్ళు బస్సుల వల్ల కార్డు పట్టుకొని పోతాను, వాళ్ళు పోతాను. ఎక్కువ తిరిగేది ఆడవాళ్ళ ద్వారానే మాకు కిరాయి దొరికేది. ఇక మగోళ్ళు అంటే 2-3 బండ్ల మీద పోతే మాకు ఇవ్వలేరు, లేకుంటే మేము ఖాళీ ఉండి ఇక వచ్చిందంటే నా సీరియల్ నీ సీరియల్ అని చెప్పి పెట్టుకొని అది కూడా సీరియల్ వైజ్ గా నిలబడతా ఉన్నారు. పొద్దుగాల పెట్టినాం. ఒక్కొక్కరికి డ్రాప్ పడుతుంది, ఒక్కొక్కడికి అక్కడి నుంచి ఖాళీగా వస్తాడు, వచ్చి సీరియల్ వెళ్ళకపోతే సాయంత్రం ఇంటికి పోతారు. ఇక ఏంది నువ్వు ఏడ వన్నావు ఏడ ఉన్నావు, వాడు ఫుల్గా ఎక్కించుకోండి పైసలు తెచ్చిన పోయి నువ్వు తెలియదు అది అని ఫ్యామిలీ కూడా చూస్తే అవుతాయి. ఏమనంటే ఆధార్ కార్డు ఫ్రీ కాబట్టి పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలి స్టేజ్ లో ఉన్నది. ఏం చెప్తాం? ఇంట్లో పిల్లమే చెప్తుంటలేదు, బయట పోయి మన లీడర్లతో చెప్పి మాట్లాడేంత వాళ్ళు కదా. ఏమన్నా అంటే రేపు కంట్లో పెట్టుకొని వస్తారు అనే భయంతో ఎవరు మాట్లాడుతారు, ఎవరు చెప్తాడు అంతే, వేరే ఆప్షన్ ఏం లేదు. అయితే ఎన్నికల ముందు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ పెడతామని అనౌన్స్ చేసిండు. అయితే మేము ఏమనుకున్నాం అంటే ఆటో డ్రైవర్లు అందరూ ఏమనుకున్నాం అంటే మా డిపో నుంచి ఇప్పుడు వరంగల్ నుంచి నర్సింహ డిపో వరకు అయినా కనీసం ఒక 2-3 బస్సులు నడతాయి కావచ్చు, మాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మేము అవైలబుల్గా నడుపుకుంటాం, మంచిగా అప్పటిలేకనే జీవనం సాగిస్తామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మొత్తం ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్స్ప్రెస్లు ఇవన్నీ ఇట్లా పెట్టడం వల్ల మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక మేము రోడ్డు మీద పడ్డాం అట్లా. అంటే ఈ పథకం రేవంత్ రెడ్డి గారు ఈ పథకం చెప్పినట్టు మీకు ఆలోచన తట్టలేదు? ఎట్లా అంటే ఇక మాకు 2-3 బస్సులే నడుస్తాయి కావచ్చు హైవే మీద, మొత్తం మా వరంగల్ జిల్లా వరకు 2-3 వేస్తే మాకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. అవి వీటి కోసం ప్రజలు ఎక్కువ చేత వెయిటింగ్ చేయరు కదా, ఆటోలు కూడా ఎక్కుతారు కావచ్చు అనుకున్నాం. కానీ మొత్తం ఫ్రీ పెట్టడం వల్ల ఆర్డినరీ బస్సు ఎక్స్ప్రెస్ బస్సులు ఇట్లా ఎక్కడం వల్ల మాకు ప్యాసింజర్ దొరకక మాకు కూలి పడక గిట్టుబాటు లేక ఆటోలు అమ్ముకుంటారు, ఫైనాన్స్ కట్టక వాళ్ళు గుంజుకపోవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో కూడా వెళ్తలేదు, జీవనం సాగించలేకపోతున్నాం మేము. మాకు ఏమిందంటే ఇప్పుడు నెలకు 10,000 అన్న అట్లా డిమాండ్ చేస్తాను డ్రైవర్లం, లేదంటే ఫ్రీ బస్సు స్కీమ్
రద్దు చేసినా మేము దానికైనా ఓకే. ఉమ్. అది మా ఉద్దేశం, ఒక డిమాండ్. ఫ్రీ బస్సు రద్దు కావాలి, ఫ్రీ బస్సు రద్దు కావాలి, ఫ్రీ బస్సు రద్దు కావాలి, ఫ్రీ బస్సు రద్దు కావాలి.